ఈ సెషన్లో మనం బ్రష్ డైనమిక్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి ఆల్రెడీ మీరు ఇంతకు ముందర వర్క్ చేస్తున్న ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. దీంట్లో ఏమైనా క్లియర్ చేయాలి అనుకుంటే కంటెంట్ ఉంటే Ctrl+A సెలెక్ట్ చేయండి. అండ్ మొత్తం సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఎడిట్లోకి వెళ్ళండి, ఫిల్, దెన్ వైట్. ఓకే, బ్లాంక్గా రావడం జరుగుతుంది. ఈ సెలెక్షన్ని డీసెలెక్ట్ చేయాలంటే Ctrl+D. ఇప్పుడు మనకి మామూలు ప్రీవియస్ చాప్టర్లో ఉన్న స్ట్రాబెర్రీయే ఇక్కడ బ్రష్ టైప్గా రావడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి స్పేసింగు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఫ్లిప్పింగ్ ఇట్లా మార్చుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, షేప్ డైనమిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, ఇది హైలైట్ అయింది. ఇప్పుడు సైజ్, జిట్టర్ అండ్ మినిమం డయామీటర్. నెక్స్ట్ యాంగిల్, జిట్టర్. చూడండి కింద ప్రివ్యూ ఎలా వస్తున్నాయో. అండ్ రౌండ్నెస్, జిట్టర్, రౌండ్నెస్ ఎలా ఉండాలి. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ వెళ్ళి డ్రా చేయండి. ఎలా వస్తున్నాయి చూడండి. ఓకే, మరి అదేవిధంగా స్కాటరింగ్, స్కాటర్ అండ్ బోత్ యాక్సెస్, కౌంట్ ఎన్ని కావాలి కౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌంట్, జిట్టర్, ఇట్లాంటివంతా కూడా యూజ్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రష్ డ్రా చేయండి ఎలా వస్తుందో. మరి వన్స్ మీరు ఈ యొక్క ఆప్షన్స్ సెట్ చేసిన తర్వాత మనం ప్రీవియస్ సెషన్లో లాగా బ్రషెస్కి ఏదన్నా ఆప్షన్స్ మారిస్తే మళ్ళీ వేరే బ్రష్ని తీసుకుంటే ఆప్షన్స్ మారిపోతున్నాయి, చేంజ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అట్లా కాకుండా మీరు లాక్ చేసేసేయచ్చు అనమాట. వీటిని జస్ట్ క్లిక్ హియర్. సో లాక్ అయిపోయాయి. మరి మీరు వేరే షేప్ని మార్చినా కానీ సేమ్ ఇవే రావడం జరుగుతుంది మీకు. ఓకే, సేమ్ ఆప్షన్స్ ఫాలో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ Ctrl+A అండ్ ఎడిట్, ఫిల్, దెన్ వైట్ అండ్ Ctrl+D టు డీసెలెక్ట్. మరి మీరు మామూలు స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్స్ రావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి, రీసెట్ ఆల్ లాక్డ్ సెట్టింగ్స్. అంటే స్టార్టింగ్ ఎలా ఉందో అలా పోతాయి. ఇవన్నీ కూడా అన్లాక్ అయిపోయాయి చూడండి. నెక్స్ట్ కలర్ డైనమిక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. స్పేసింగ్ ఇక్కడ పెంచుతున్నాను, కలర్ డైనమిక్స్. ఈ కలర్ డైనమిక్స్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, జిటర్ అని ఉంది. నెక్స్ట్ హ్యూ, చూడండి చేంజెస్ ఎలా వస్తున్నాయో. అండ్ హ్యూ చేంజ్ చేస్తాను, ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. అండ్ బ్రైట్నెస్ ఆల్సో, అండ్ ప్యూరిటీ. ఇట్లా మీరు కలర్ డైనమిక్స్ కూడా వాడచ్చు అనమాట. సో ఇట్లా నెంబర్ ఆఫ్ డైనమిక్స్ని మీరు యూజ్ చేసుకొని బ్రష్ని డిఫరెంట్ వేస్లో వాడే అవకాశం మీకు కలుపుతుంది.